మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు హాయ్ గైస్, కొంతకాలంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది తీవ్రమవుతుంది. ఈ తరుణంలో కమెడియన్ మరియు పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపరాది ఈ విషయంపై స్పందించారు. అయితే ఇంతకు హైపరాది ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో డిప్యూటీ సీఎం అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా హైపరాది చాలా పాపులర్ అయ్యారు. తన మార్క్ పంచులతో దుమ్ములేపారు. ఇటీవల కాలంలో చాలా సినిమాల్లోనూ కూడా నటిస్తున్నారు. జనసేన అధినేత మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు హైపరాది వీరాభిమాని. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున ఆది ప్రచారం చేశారు. పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి కొందరు మెగా అభిమానులు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై నేడు అంటే జూలై 23న స్పందించారు హైపరాది. అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం బజాజ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హైపరాదే నేడు హాజరయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆది ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అయితే అల్లు అర్జున్ గురించి చెప్పాలని అతనికి ప్రశ్న ఎదురైంది. దీంతో స్పందించారు. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని హైపరాది చెప్పారు. పవన్ కళ్యాణ్తో సహా మెగా ఫ్యామిలీలో చెప్పారు. మెగా మరియు అల్లు కుటుంబాలు ఎప్పుడు ఒకటే అనేలా మాట్లాడారు. అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు విన్నారు. ఆయన మీద ట్రోల్ చేసే వారికి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడు ఒకటే. అల్లు అర్జున్పై కావాలని కొందరు ట్రోల్ చేయడం, తమ్నైట్ చేయడం లాంటివి కొందరు చేస్తున్నారు. ఇకనైనా వాటిని ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అభిప్రాయం చెప్పుకొచ్చారు.